దేవుడు యోబును సాతానుకు అప్పగించాడా? లేదు, లేదు మరియు 1000 సార్లు చెప్పినా కూడా కాదు. మనలను నియంత్రణలో ఉంచటానికి లేదా ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండడానికి సాతానును దేవుడు పంపిన గొర్రెకుక్క కాదు. వాడొక స్కీమర్. మనం వాడి అబద్ధాలకు పడిపోయినప్పుడు మాత్రమే వాడు విజయం సాధించగలడు. యోబు గ్రంథం 1:12. యెహోవా యోబును గూర్చి, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. యోబు 2:6. అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఈ విధంగా దేవుడు చెప్పినప్పుడు ఆయన సాతానుకు అనుమతి ఇవ్వడం లేదు, కానీ ఒక వాస్తవాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే ఆదాము కారణంగా ఈ ప్రపంచమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. 1 యోహాను 5:18. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు దుష్టుని యందు పడి ఉన్నదనియు ఎరుగుదము. దేవుడు మనకు మంచి భూమిని ఇచ్చాడు, మంచి జీవితం మరియు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆదికాండం 1:28-30. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పాను. కానీ అనారోగ్యం మరియు మరణానికి తలుపులు తెరిచేది మనం ఎప్పుడైతే అపవాది యొక్క అబద్ధాలను నమ్ముతామో అప్పుడే. అది ఆదాము గమనించాడు. యోహాను సువార్త 10:10. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. అంతేగాని మన ప్రభువు గొర్రెలకు అనగా మనకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.